వరి పంటకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదని, రైతు వ్యతిరేక పాలన అని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో వరి పంటకు 500 రూపాయలు బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమని సన్నాయి నొక్కులు నొక్కుతారా అంటూ నిలదీశారు. ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా అని నిలదీశారు కేటీఆర్. ఇది ప్రజాపాలన కాదు, రైతు వ్యతిరేక పాలన అని విమర్శించారు. నిన్నటి దాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారని, కరెంటు కోతలతో పంటను ఎండగొట్టారని, కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుక్కోకుండా అకాల వర్షాలు పాలు చేసి ఆగం చేశారని మండిపడ్డారు. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా అని హామీ ఇచ్చి ఇవ్వలేదన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు రైతు భరోసాని అన్నారు, కానీ ఇవ్వలేదని తెలిపారు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ అని చేయలేదని, నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల నాడు ఒక మాట, నాట్ల నాడు మరో మాట చెప్పడమే కాంగ్రెస్ నైజమని, అసెంబ్లీ ఎన్నికల్లో గాలి మాటలతో కాంగ్రెస్ గారడి చేసిందని సీరియస్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే 4 కోట్ల ప్రజల సాక్షిగా తన నిజ స్వరూపాన్ని కాంగ్రెస్ బయటపెట్టిందన్నారు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం నిలబడదన్నారు. నమ్మి ఓటేసినందుకు రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరన్నారు. పల్లె పెల్లెన ప్రశ్నిస్తారు, తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు, కపట కాంగ్రెస్ పై సమర శంఖం పూరిస్తారని వార్నింగ్ ఇచ్చారు. నేటి నుంచి రైతన్నల చేతిలోని కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురు అని ట్వీట్ చేశారు.